సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నంద్యాల పట్టణంలోని చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో మా చిరు వ్యాపారులకు అందరికీ కూడా వైసీపీ పార్టీకి మద్దతుగా మేము ఈరోజు ప్రచారం నిర్వహిస్తున్నాము. మరి వైసీపీ పార్టీకే ఎందుకు మేము మద్దతు తెలుపుతున్నామంటే, రాష్ట్ర వ్యాప్తంగా చిరు వ్యాపారులను గుర్తించినది ఏదైనా ఒక పార్టీ కానీ ఒక ప్రభుత్వం కానీ ఏదైనా ఉంది అంటే అది జగనన్న ప్రభుత్వమే. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పటికీ చిరు వ్యాపారులకు ఆర్థిక పరిస్థితుల మీద కానీ వారి యొక్క జీవిత విధానాలపైన కానీ ఏ రోజు కూడా దృష్టి పెట్టలేదు ఏ ప్రభుత్వం కూడా. కానీ జగనన్న వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చిరు వ్యాపారులను గుర్తించి వారి కోసం ప్రత్యేకంగా వడ్డీ లేని రుణాలను అందజేసే కార్యక్రమాన్ని ఇవ్వడంతో పాటు మరి నవరత్నాలలో ఏ ప్రభుత్వంలో ఇస్తున్న నవరత్నాల పథకాలలో ఎక్కువ శాతం లబ్ధి పొందిన వారు కూడా చిరు వ్యాపారులు ఎక్కువగా ఉన్నారు. అందులో అమ్మఒడి కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, జగనన్న తోడు కావచ్చు, చేయూత కావచ్చు, అన్ని పథకాలలో కూడా ఎక్కువ శాతం లబ్ధి మా చిరు వ్యాపారులు పొందడం జరిగింది. మరి ముఖ్యంగా మా నంద్యాల పట్టణం నందు మా స్థానిక ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మరి మా చిరు వ్యాపారుల యొక్క కోరిక, ఎన్నో సంవత్సరాలకు కోరిక, రోజువారీ గేట్లను ఎత్తివేయాలి, తీసేయాలని పదే పదే మేము విన్నవించుకున్నందుకు మరి మా ఎమ్మెల్యే గారు కూడా మా యొక్క విన్నపాన్ని స్వీకరించి మా యొక్క కోరికను మన్నించి ఖచ్చితంగా ఇది మీకు న్యాయమైన కోరికనే, మీకు మేము న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ప్రకారంగానే ఈ మధ్య మార్చి 1వ తేదీ నుంచి నంద్యాల పట్టణంలో ఉన్న చిరు వ్యాపారులకు అందరికీ కూడా రోజువారీ గేట్లను శాశ్వతంగా రద్దు చేయించడం జరిగింది. మరి ఏ విధంగా అయితే మాకు జగనన్న రాష్ట్ర వ్యాప్తంగా చిరు వ్యాపారులను గుర్తించి మాకు తోడుగా ఉన్నాడో, అదేవిధంగా నంద్యాల పట్టణంలో కూడా మాకు మా ఎమ్మెల్యే గారు సహకరిస్తున్నందుకు మా చిరు వ్యాపారులందరూ కూడా వారికి కృతజ్ఞత తెలియజేయడం కోసము ఈ ఓటు ద్వారా మా చిరు వ్యాపారులు అందరూ కూడా వైసీపీ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని, నంద్యాల ఎంపీ శ్రీ పోచా బ్రహ్మారెడ్డి గారిని ఇద్దరిని కూడా అఖండత మెజార్టీతో గెలిపించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. జగనన్న పాలనలో సంక్షేమము పేదలకు అందించే ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ప్రతి ఒక్కరూ కోరుకునేది. మళ్ళా జగనన్న కోసము పట్టం కట్టి ఉన్నారు జనాలు. జగనన్న రావాలని ప్రతి గ్రామము, ప్రతి వార్డు, ప్రతి మండలము, ప్రతి జిల్లా, ప్రతి కాన్స్టిట్యూన్సీలో కానీ జగనన్న వస్తేనే పాలన బాగుంటుందని అవ్వ తాతలు, స్కూల్ పోయేతులు కానీ ఎవరైనా కానీ విద్యా దీవెన చేతుల్లో స్కూల్ కాలేజ్ పిల్లలు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. జగనన్న ఉంటేనే పాలన బాగుంటుంది, జగనన్ననే మళ్ళీ సీఎం రావాలని అదే కోరుకుంటున్నారు జనాలు. ప్రతి పేదవారికి డైరెక్ట్గా పథకం అందించే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంటి వద్దకే, గడప వద్దకే పరిపాలన చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మళ్ళీ జగనన్నకు సీఎం చేసుకోవాలని, ఎమ్మెల్యేలకు భారీ మెజార్టీతో గెలవాలని, మళ్ళీ ఎంపీ గారికి భారీ మెజార్టీ గెలవాలని, అందుకే ప్రజలు ప్రతి ఒక్కరూ సంక్షేమ అమ్మఒడి అయితేమి, రైతు భరోసా అయితేమి, విద్యా దీవెన అయితేనేమి, ప్రతి ఒక్క కార్యక్రమము, నాడు నేడు స్కూల్స్ డెవలప్ అయితేనేమి, పిల్లలకు ఫుడ్ ఐటెం అయితేమి, మళ్ళీ డాక్టర్స్, ఆరోగ్యశ్రీ కార్డ్స్, ఇన్ని పథకాలు చేసేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. అందుకోసం మైనార్టీలకు కానీ బాగా చేసినటువంటి నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు పోయిన పలికే నాయకులు, ప్రజలలో ఉండే నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. అందుకే ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం మళ్ళా కావాలని పట్టం కట్టి ఉండారు. మళ్ళా జగనన్న సీఎం చేసుకుంటారు, ఎమ్మెల్యేలకు భారీ మెజార్టీతో గెలిపించుకుంటారు, మళ్ళీ ఎంపీ సార్లకు కానీ భారీ మెజార్టీతో గెలుపుకుంటున్నాము. నా పేరు మదార్ వలి. నేను జిల్లా చిరు వ్యాపారస్తుల సంఘం నుంచి ప్రధాన కార్యదర్శి. నేను గతంలో మా వాళ్ళు గేట్ల కోసము గత 10 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాం. మేము గతంలో 30 రూపాయలు, 40 రూపాయలు తోడు బండ్లకు, గంపలలో 10, 20 వసూలు చేసుకోవడం అంటే జరుగుతుండే. అది ఎమ్మెల్యే దృష్టి గారికి రవిచంద్ర గారికి తీసుకోవడం జరిగింది. మేము గత 10 సార్లు అడగడం జరిగింది. వాళ్ళ దృష్టికి తీసుకుపోవడంలో మా వాళ్ళకి ఎట్టైనా న్యాయం చేయాలని చెప్పేసి ఈసారి గట్టిగా కూర్చుంటే మన రవిచంద్ర ఎమ్మెల్యే గారు గట్టిగా కౌన్సిలింగ్లో తీర్మానం చేసేసి గేట్లు రద్దు చేయించినారు. మా చిరు వ్యాపారస్తులంతా మేము వార్డు మొత్తం పట్టణం అంతా తిరిగినాము. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఈసారి భారీ మెజారిటీతో ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి గెలిపించుకుంటారని వాళ్ళందరూ వినిపించుకున్నారు. మేము కానీ అదే ఆశతో ఉన్నాము. వేస్తారు కానీ గ్యారంటీగా, ఎందుకంటే గేట్లు రద్దు చేసినారు కాబట్టి, అది కాక 10,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు అందుతున్నాయి కాబట్టి మన ఎమ్మెల్యే గారు ఈసారి ఇళ్ల స్థలాలు కానీ ఏదైనా సంక్షేమ ఫలాలు అందించే కార్యక్రమాలు కానీ ఈసారి వస్తే కనుక ఇంకా గట్టిగా బలవంతంగా చెప్పిస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. అదే పట్టుదలతో ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయించి గెలిపించుకుంటామని ఆశిస్తున్నాం.